దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. గమనించినట్లయితే గనక ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడంట. ఎందుకనంటే మనము దేనికి కూడా భయపడవలసిన పని ఉండకూడదనేసి ప్రభువు మనలను తన అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాడు. ఎందుకనంటే మనల్ని ఎల్లప్పుడూ ఆయన చూస్తూ ఉండొచ్చు. మనల్ని ఎల్లప్పుడూ ఆయన చూసి కాచి కాపాడుతూ ఉండడానికి ప్రభువు నిన్ను తన అరచేతుల మీద చెక్కి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నువ్వు దేనిని గూర్చి భయపడకు, దేనిని గూర్చి చింతించుకో, దేనిని గూర్చి విచారపడకు. ఎందుకనంటే నీవున్నదే దేవుని యొక్క హస్తాలలో. నీవు దేవుని యొక్క హస్తాలలో ఉన్నావు కాబట్టి నువ్వు దేనిని గురించి కూడా చింతపడవలసిన పని ఎంత మాత్రము కూడా లేదు. నీ ప్రతి కార్యములన్నిటిని కూడా ఆయన చూసుకునే దేవుడు. నీ ప్రతి అక్కర అవసరతలన్నిటిని కూడా ఆయన చూసుకునేటటువంటి దేవుడు. నీకు కావలసిందల్లా ఆయన నీకు సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయన సన్నిధిలో ప్రార్థించు. నిశ్చయముగా నీకు కావలసిన ప్రతిదీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, మేలులతో నిన్ను నిశ్చయముగా నింపుతాడు. కాబట్టి దేని గురించి భయపడక చింతించక కేవలం ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీరు కనికరించండి. ఈ మాటలు బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మేలులతో తృప్తిపరచి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.